Valentine Day, Valentine Day. Happy, 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 happy Valentine Day. It's a very happy Valentine Day. పూర్తిగా 2 weeks పోయా వీడియోస్ పెట్టి మనకి యూట్యూబ్ ఛానల్ ఎక్కడ మధ్యలో చాలా బిజీ కదా. సో ఒకసారి చూద్దాం. అవును, చాలా బిజీ. మనం 2 weeks అయింది పెట్టి. నేనైతే మూవీకి పోయాను, ఇంకేం లేదు పెట్టాలి. ఈ ఫిబ్రవరి మంత్ అంటే వ్యాలంటైన్స్ డే కదా. ఫిబ్రవరి మంత్ అంటే వ్యాలంటైన్స్ డే. అరే ఎల్లుండి రేపే కదా, ఎల్లుండే రేపే వ్యాలంటైన్స్ డే. డేట్ ఎంత? 13 14 వ్యాలంటైన్స్ డే. స్పెషల్ మూవీస్ వస్తున్నాయి, చూద్దాం. ఓకే, ఇది సూర్య సన్ ఆఫ్ కృష్ణ వస్తున్నా. నేను చూసిన కాబట్టి ఉంటుంది. ఆరెంజ్ వస్తుందా? అదే ముందు టీ సాంగ్ పెద్ద తగ్గిద్దాం అక్కడ. తగ్గించనా? అయితే ఆరెంజ్ మూవీ వస్తుందా? అయితే బుక్ చేసుకుని ఆరెంజ్ బాగుందా 14th. సో లైలా అవన్నీ చూడవచ్చు మెల్ల. సో ఆ మూవీ పోదాం. బుక్ చేసుకున్నాం. టికెట్ ఉన్నాయా లేవో. 8 o'clock షో కరెక్ట్గా బుక్ చేసుకున్నాం. టికెట్ బుక్ చేసుకుంటాం. ముందే టికెట్ బుక్ చేసుకుంటే మంచిది. మళ్ళీ దొరకు ఎక్కడ పోతాయి, ఎవరు వద్దు. సింగిల్ పోతే హ్యాపీ. నేను హ్యాపీగా ఉండవచ్చు, నా స్పేస్లోనే ఉంటా హ్యాపీగా. సో బుక్ చేసుకున్నాం. ఓకే, బుక్ చేసుకుని అమ్మయ్య రేపు మార్నింగ్ 8 o'clock. నేను ఎప్పుడన్నా వస్తున్నాం అనుకోవాలి. ఇప్పుడు టైం అయిపోయింది. టైం 9 అయింది. సో 8:30 9 అవుతుంది. తిని పనుకోవాలి. నేను ఎట్టో పనుకోలేదు. తినేసి 9కు ఇంకా పనుకొని రేపు మార్నింగ్ లేయాలి. అలానే పెట్టుకొని మళ్ళీ లేయాలి. 2 weeks తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతున్నా. సరే, టిఫిన్ డిన్నర్ చేసి పనుకున్నాం. ఇంకా కొంచెం మత్తుగా ఉంది. సరే పోదాం ఇంకా. A few moments later. తినేసిన. ఇంకా ఫోన్ అలా పెట్టుకోవాలి బాబు, మర్చిపోయినా. సో అలా పెట్టుకున్నాం. సో 8 o'clock కదా, 6 వద్దు 5:30. అప్పుడు 5:30గా పెట్టుకున్నాం. మంచిది 5:30 పెట్టుకున్నాం. ఓకే, 5 పెట్టుకున్నా. ఇంకా పడుకున్నాం. అసలు బా. సో రేపు వ్యాలంటైన్స్ డే. మన సింగిల్స్కి మింగిల్స్కి అందరికీ వ్యాలంటైన్స్. సింగిల్స్కి వ్యాలంటైన్స్ అంటే చెప్తాను. రేపు పొద్దున వీడియో చెప్తాను. సో పనుకొని ఇంకా తెలుస్తుందో బాబు. Early the next morning. ఎవరాది? ఇప్పుడే 5:30 అయిందా? మార్నింగ్ నిజంగా మార్నింగ్ లేదా వీడియో చేద్దాం అంతే. సో అలా తగ్గిస్తున్నారా ఆపేద్దాం. సో వీడియో చేద్దాం. సో ఇక లేచి వీడియో చేద్దాం. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హై ఫర్ మ్యూజిక్ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారా? సో కొత్త సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫర్ సింగిల్ సబ్స్క్రైబర్స్కి వ్యాలంటైన్స్ డే అంటే నీకు ఫస్ట్లో చూపించడం నేను వీడియో చిన్న గ్లిప్స్ పెడతాను చూడండి. సో సింగిల్స్కి వ్యాలంటైన్స్, సింగిల్స్కి వ్యాలంటైన్స్ అంటే వ్యాలంటైన్స్ అంటే మనదే తెలిసిందే కదా. మనం సింగిల్స్కి అదే ఎక్కువ మనకి. సరే కానీ సో మీరు టమ్నైల్ చూసి వచ్చిటారు. సో ఈరోజు మనం ఆరెంజ్ మూవీ చెప్తున్నాం. వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఒకటి అడగచ్చు సబ్స్క్రైబర్స్. మీరు ఒకటి అడగచ్చు, ఏంటి బ్రో మీరు 14th వ్యాలంటైన్స్ డే కదా, నువ్వు సింగిల్ కదా, మరి ఎలా పోతావు అంటే సింగిల్గా పోతా. కానీ నాకు లవ్ సింగిల్ వాళ్ళు కూడా లవ్ సినిమా అంటే ఇష్టం కదా. చెప్పండి మీరే చెప్పండి. లవ్ సాంగ్స్ లవ్ వింటారు కదా. ఏమైనా రూల్ ఉందా చెప్పండి? లేదు కదా. సో ఇంకోటి కూడా అడగచ్చు మీరు. సూర్య కృష్ణ, ఇంకా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఆరెంజ్ 3 వచ్చినాయి కదా బ్రో. ఈ 3 ఆరెంజ్ మనీ ఎందుకు పోయినావు? ఎటో వెళ్ళిపోయి మనసు అట పోవచ్చు కదా బ్రో అంటే మీరు అడగచ్చు ఆ మాట కూడా. అంటే ఎటో వెళ్ళిపోయిన మనసులో అంటే
ఇది ఏది శ్రీరామ కృష్ణ పోవచ్చు కదా. నీ దగ్గర ఆ మూడిటి నాకు ఎక్కువ నచ్చింది ఆరెంజ్. ఎందుకంటే అందులో క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది రామ్ చరణ్ గారు. ఆయన ట్రూ లవర్, ఆయన ట్రూ లవ్ కావాలి, ఆయన కూడా నాకు కూడా కావాలి ట్రూ లవ్ లైఫ్ లాంగ్. సో ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. కాన్సెప్ట్ విధంగా బాగుంది. ఫస్ట్ అది వస్తుంది, తర్వాత శ్రీరామ కృష్ణ, తర్వాత ఇట వెళ్ళిపోయింది. సో అవి నేను పోలేని రోజు. సో మూడు షో అంటే కష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడు నేను మార్నింగ్ షో కాబట్టి నేను వచ్చేసి 12:30 మనకు వస్తాను కదా. ఎందుకంటే లేట్ అయిపోద్ది. సో ఇంటికి వచ్చేసరికి 1 అయితే 12 అవుతుంది. సో ఎడిటింగ్ మొత్తం చేస్తే నైట్ 9-10 గట్ట పెడతా వీడియో. ఎందుకంటే మొత్తం ఎడిటింగ్ ఉంటుంది. నేను ఒక్కనే చేసుకోను. ఎడిటర్ నేనే, బ్యాక్గ్రౌండ్ నేనే, టబ్ కింద నేనే. సో ఏదో నాకు ఎవరు లేరు. మిడిల్ క్లాస్ యూట్యూబర్, అందుకే ఐఫోన్ వీడియోస్ కింద మిడిల్ క్లాస్ యూట్యూబర్ పెడతా ఏదో కొంచెం నువ్వు మనీ మొత్తం మా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఎడిట్ చేస్తారు ఏదో ఒక రోజు. సో 2 weeks తర్వాత పెడుతున్నా. సో పోదాం ఇక, లేట్ అయిపోతా. 6 అయింది. సో తొందరగా పోదాం. నేనైతే రెడీ పోతా కదా. సో థియేటర్ కాడ కాసుకున్నాం కదా. లెట్స్ గో టు థియేటర్. సో గైస్ ఇంకా మనం బయటకు వచ్చేసినాం. టైం లేట్ అయిపోయింది. తొందరగా చూడండి 6:13 గ్యాస్. తొందరగా పోవాలి, 8 కదా షోకు మనకు. సో తొందరగా పోదాం. ఇది చూపిస్తే ఇక టైం అయిపోతుంది ఇక్కడే. చూడండి ఫ్రెష్ కొంత మార్నింగ్ ఫ్రెష్. సో పోదాం, లేట్ అయిపోతాను ముందే. నేను ఇంకా బైక్ రైడ్ బుక్ చేసుకున్నా కదా. ఎందుకంటే ఇక ఆటోలో పోతే కష్టం అని ఆయన ఇంకా ఆపుతాడని. సో ఇక బైక్ బుక్ చేసుకున్నా. ఇంకా పోదాం కిందికి లిఫ్ట్ కాడికి. సో లిఫ్ట్ కాడికి ఫైట్ చేద్దాం. సో లిఫ్ట్ వచ్చేసి వస్తుంది గాస్. సో లిఫ్ట్ వచ్చేసింది గైస్. సో తొందరగా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే చెప్పాను టిఫిన్ తిని 6కి అయింది. 6:30 తయారైనా పోవాలి. ఇప్పుడు బైక్ బుక్ చేసుకున్నా, వస్తుంది. ఇంకా తర్వాత నేను ఎందుకంటే నేను సాంగ్ పెడతాను. ఎందుకంటే రైడ్ బాగా ఉంటుంది చూడండి. సో కింద దిగుదాం గైస్. సో చూసినారా. సో ఇక పోదాం మనం. త్వరగా వచ్చేసిన బయటికి. సో బైక్ కోసం వెయిటింగ్. చూడండి బాగుంది. మార్నింగ్ ఫ్రెష్ ఇవ్వలేరు గైస్. సో ఇక వెయిట్ చేద్దాం. సరే ఇక ఇవ్వలేరు. సో బైక్ బుక్ చేసుకున్నా. బైక్ వచ్చే వరకు ఇంకా మనం ఇక్కడే వెయిట్ చేయాలి. సరే ఇక వేద్దాం, వెయిట్ చేయాల్సిందే కదా. సో ఇక వెయిట్ చేద్దాం. బైక్ వచ్చేసి చూడాలి. సో ఆఫ్టర్ లాంగ్ రైడ్ వచ్చేసినాం మల్లికార్జున థియేటర్కి. చూసినా మల్లికార్జున థియేటర్కి వచ్చేసినాం. బ్రహ్మరామ థియేటర్ కూడా పక్కనే. కానీ టైమింగ్స్ కొంచెం తేడా. అంటే బ్రహ్మరామలో 7:45, ఇక 8 o'clock. చాలా మంచి చూసినారా బాబా. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చూడండి. మల్లికార్జున థియేటర్ చూసినారా, అదే బ్రహ్మరాంబ. సో హారర్ మూవీ. సో ఇంకా వెయిట్ చేద్దాం. మనం కూడా సెలబ్రేట్ చేస్తారు అనుకుంటున్నా, చేశారు చూడండి. ఓకేనా. సో గైస్ ఇంకా పోదాం. అడుగు పెట్టే చాలు వైకుంఠం పెట్టినట్టుంది. వైకుంఠం లోకానికి పెట్టినట్టుంది చూడండి. వాళ్ళందరూ వస్తారు ఎప్పుడు వైకుంఠానికి వచ్చినట్టుంది గైస్ థియేటర్కి. సరే ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యి ఒకటే ఇంకా బాకీ. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యే థియేటర్ స్టార్ట్ అయ్యి చూసే.
జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. నీకంటే నాకు ఎక్కువ నా మీద నమ్మకం ఉంది. నువ్వు మాట చెప్తాను, నాకు కొంతకన్నా బాగుంది. మందిని లవ్ చేయడం గ్రేట్ కదా. 9 మందిని సో గైస్ షో అయిపోయింది. చూస్తే అలా పేపర్ బయటకు వచ్చినాయి పకోడు అదే బాబా పేపర్కు కింద వరకు పోయినా గైస్ పేపర్ చూడండి. మమ్మ ఇప్పుడు చూడండి వచ్చినాయి పేపర్ ఓపెన్. సో వచ్చేసినాం బయటికి. చూసిన 50 రూపీస్ మాది వేద్దాం. మిడిల్ క్లాస్ మనం. మీరు సబ్ క్లాస్ వస్తే నాకు కనీసం డబ్బులు వస్తాయి. ఎక్కువ రూపీస్ వస్తారులే. ఇంకా డబ్బులు గురించి వద్దులే టాపిక్ ఇంటికి పోదాం. టైం లేదంటే 12 ఇయర్స్ పోవాలి. ఇక చూడండి ఎండ బాగుంది. రోడ్లకి మధ్య ఉంది. మంది సెలబ్రేషన్ చేస్తున్నారా? ఓకే అది చూద్దాం. సెలబ్రేషన్స్ మంది చేస్తారు. మంది సెలబ్రేట్ చేస్తారు. మొత్తం చూపిస్తారు. ఇంకా దగ్గర పోతా అనేది. సో ఇక సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా చూపిద్దాం కూడా అయిపోయినాయి. ఇంకా అయిపోవచ్చు. సో ఇంకా వెళ్ళిపోదాం. టైం లేదు ముందే మనకి. సో చూడండి అందరూ వెళ్ళిపోయారు కూడా కొంతమంది. సో చూసినా ఇంకా బయటకు వస్తుంది. మనకి ఎక్కడ చూసినా లవర్సే గాయస్. ఇక్కడ తిరుగుతాయి సింగిల్ కదా. సో చూసినారా లవర్స్. సో ఇంటికి వచ్చేసిన డైరెక్ట్కి. ఇక మా ఇంటికి వచ్చిన ఇంకా ఇదిలే నేను ఇంకా ఫేస్ క్యామ్ పెడతా కదా. సో మారుతాను. సో లాస్ట్ మా ఇంటికి ముందు ఇంటికి పోదాం. తర్వాత రూమ్ పోదాం. రూమ్ మొత్తంగా మారదు ఓకేనా. సో పైకి పోదాం గైస్. లేట్ అయిపోయింది. తిన్నది టిఫిన్ తినలేదు. టిఫిన్ రావడానికి అదే టిఫిన్ పార్సల్ అది చూసిన చేతిలో. సారీ గైస్ అందుకే సో చెప్పలేదు. సో ముందే ఎప్పుడైనా సారీ చూసినా కదా టిఫిన్ అది. సో టిఫిన్ వర్క్ నీకు ఎండకి సో వచ్చేసినాము పైకి. ఇంకా పోదాం. బాగా లేట్ అయిపోయింది కదా. తొందరగా పోవాలి. సో వచ్చేసినాం. ఇంకా ఇంటికి వెళ్దాం. సో లెట్స్ గెట్ టు ది హౌస్. సో హౌస్ వెలుగుబట్టే గైస్. సో చూడండి ఎండ బాగుంది. పొద్దునేమో మార్నింగ్ ఫ్రెష్ ఉంది. ఇప్పుడేమో ఫ్రెష్ పోయింది. ఏం లేదు అన్నీ అంటే హాట్ సమ్మర్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. సో గెట్ టు ద రూమ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ బై గేమ్. సారీ ఐఫోన్ ఎమోజీ వ్లాగ్స్.
మనోజ్ భాయ్ గేమర్ అండి. చాలా రోజు అదే నా ఫస్ట్ కాబట్టి అదే చెప్తారా. సో ఇప్పుడు ఎటో టాపిక్ వచ్చింది కాబట్టి నేను ముందే అదే ఈ ఛానల్ గురించి చెప్తాను. మనోజ్ భాయ్ గేమర్ ఛానల్లో ఒక స్పెషల్ వీడియో వస్తుంది. అది కొంచెం వెరైటీగా చేసిన అన్ని నా వీడియోస్ వెరైటీగా ఉంటుంది కదా, అందరిలాగే వెరైటీ ఉంటుంది వీడియో అటు ఉంటుంది, చూసేయండి. అది పెడతాను. వస్తే ఫిబ్రవరి నెక్స్ట్ వీక్ కాదు కదా, సండే ఆర్ సాటర్డే రేపే నుండి వస్తుంది. చూసేయండి. మనోజ్ భాయ్ గేమర్ ఛానల్కి డిస్క్రిప్షన్ పెడతా, అలాగే పైన పిన్ చేసి పెడతా చూడండి. అలాగే లాస్ట్ కూడా చూడండి, పెడతాను నా ఛానల్. సో దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నా ఛానల్ 226 మంది ఉన్నారు. ఇంకా కొంచెం రావాలి, ఇంకా పెరగాలి, వ్యూస్ పెరగాలి. నేను బాగా పెడతా. ఇంకా మీరు ఎంత వ్యూస్ వస్తే అంత సబ్స్క్రైబ్స్ వస్తే అంత వీడియో మంచిగా సార్. ఇప్పుడు వచ్చి 1 వీక్ 2 వీక్స్ తర్వాత వీడియో పెడతా గైస్, ఎందుకంటే కంటెంట్ కొంచెం రాసుకున్నా గుర్తుంటుంది. సో ఇప్పుడు వచ్చి ఒక వీడియో వస్తాయి 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత. సో ఇప్పుడు 2 వీక్స్ తర్వాత ఇది ఇప్పుడు ఇది 2 వీక్స్ ఇది పెట్టా కదా, నేను ఇది రిలీజ్ పెట్టా కదా. సో ఇప్పుడు ఆర్ఎస్ సినిమా వచ్చి చూసి వ్యాలంటైన్స్ డే కదా, సింగిల్స్కి వ్యాలంటైన్స్, మింగిల్స్కి వ్యాలంటైన్స్ రైమింగ్ బలింది కదా. సో ఇదే వ్యాలంటైన్స్ డే లాస్ట్ ఇయర్ ఓవి మూవీ వచ్చింది, కానీ ఓవి మూవీ కానీ రాలే. ఓవి మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ చేసాడు 20 శివరాత్రి. సో ఎవరు పోతారని, సో ఇక పోతే నా ఆటగా పోతా, అది కూడా ఇది అవుతుంది కదా, తెలిసింది అందరికీ. ఇష్టం అన్నీ తెలుస్తారు అందరూ. సో దానికి పోతా వీడియో వస్తుంది, అప్పుడు రోజు చూసాను కదా. సో ఇప్పుడు వీడియో మా ఆర్డర్ మూవీ చెప్పారా అక్కర్లే, నేను ఆర్డర్ ఎప్పుడో పోయినా ఫస్ట్ ఇది మళ్ళీ సెకండ్ ఇది ఎన్నిసార్లు ఇదే అయినా గైస్, ఎన్నిసార్లు సినిమా థియేటర్ వచ్చినా బోర్ కొట్టదు, ఎందుకంటే అంత మ్యూజిక్ బాగుంటుంది, ఫీలింగ్స్ ఎమోషన్స్. ఇప్పుడు అది సినిమా ఇప్పుడు రావాల్సింది. డైరెక్టర్ భాస్కర్ గారు ఇప్పుడు తీసి ఇప్పుడు వేస్తే ఒక రేంజ్ 100 కోట్లు కొట్టు. గేమ్ చేంజర్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు వచ్చింది అంతే. గేమ్ చేంజర్ పాతది రొట్టా స్టోరీ, కానీ ఇది రొట్టా స్టోరీ కాదు, ఇప్పుడు ఈ కాలం కాన్సెప్ట్ అది. సో అందుకే నాకు ఎక్కువ నచ్చేది రామ్ గారి క్యారెక్టర్, అది హీరో రామ్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ట్రూ లవ్ అంటాడు. ట్రూ లవ్ ఉంటేనే ప్రేమిస్తాను, ట్రూ లవ్ ఇంకోటి ఆ ట్రూ లవ్ అనేది కొంచెం కాలం ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. అది ఆయన కాన్సెప్ట్, సినిమా కాన్సెప్టే అది. భాస్కర్ గారు బాగా రాసుకున్నారు రైటింగ్. అది ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. ఒకప్పుడు అర్థం కాలేదు వచ్చినప్పుడు, ఇప్పుడు అర్థమైంది అందరికీ. ఎందుకంటే జనరేషన్స్ బాగానే కదా, జనరేషన్ మానే మనం బుర్రలు మానే. సో అదే, సో ఆయన అందుకే నాకు నచ్చింది. సో నేను ముందు తీస్తానేమో ఒక 2 years 3 years తర్వాత తీస్తాం మూవీస్, వెయిట్ చేయండి. నా పేరు మనోజ్ కుమార్, కూర్చోబెట్టుకొని మనోజ్ కుమార్ వస్తుంది. డైరెక్టర్ అన్నీ వస్తాయి, చూసావు కదా. సినిమా బాగుంటుంది చూడాలి, చెప్తాను. సో ఓకే, సినిమా అయితే రేటింగ్ వేయలే, కరెక్ట్ క్లాసిక్ అది. వ్యాలంటైన్స్ డే కరెక్ట్ రోజు వచ్చింది. ఈ సింబల్ తమిళ వచ్చి చూసినా కదా. సో కరెక్ట్ వ్యాలంటైన్స్ డే కరెక్ట్ 3 సినిమా వచ్చినాయి. ఆరెంజ్, సన్ ఆఫ్ కృష్ణన్, ఇంకోటి ఎటో వెళ్ళిపోయి మనసు కూడా వచ్చింది. అది ఎక్కువ మంది చూడాలనుకుంటా, నేను చూసిన. సో ఎటో వెళ్ళిపోయి మనసు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చింది, చూడలే. అప్పుడు నేను కొంచెం బిజీ ఉన్నాను, ఊరు పైన. సో ఇప్పుడు చూద్దామంటే థియేటరు లేవు, దాని థియేటర్ అలర్ట్ చేయలేదు. కొన్ని ఉన్నాయి ఎక్కడో అప్పుడు సైడ్ ఉన్నాయి, కానీ దూరం అఫోర్డ్ చేయలేదు. సో సన్ ఆఫ్ చూద్దామంటే అవి కూడా, కానీ చూసినాం కదా, అది కూడా బాగుంటుంది సినిమా, అది కూడా బాగుంటుంది. అది కూడా సాంగ్స్ బాగుంటాయి, కానీ ఏంటంటే బుకింగ్స్ ఎక్కువ కాలేదు. బుకింగ్స్ చూసి పక్కగా నేను పోయినా అంటే ఫస్ట్ ఆరెంజ్ అందరూ బుకింగ్ చేసుకున్నారు, ఆరెంజే. సో చెప్పిన ఆరెంజ్ శివకృష్ణకి తేడా ఏంటంటే, ఆరెంజ్లో నాకు ఆయన క్యారెక్టర్ వచ్చింది. శివకృష్ణలో ఏంటంటే యాక్టింగ్, ఆ సాంగ్స్ కూడా దాంట్లో అది అనుకుంటా ఇద్దరు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అదే ఇద్దరు 2 మూవీస్కి ఆయన అనుకుంటున్నా, నేను అదే అనుకుంటా. హరీష్ జయరాజ్. సో నాకు ఫస్ట్ మూడిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఆరెంజ్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం, నా పర్సనల్ చాలా ఇష్టం. మ్యూజిక్ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటాను, ఈ కాలం చేసి బాగా అర్థమవుతుంది నాలో టోళ్ళు. రెండోది శివకృష్ణ, అది బాగుంటుంది. మూడోది ఎటో వెళ్ళిపోయింది. నాకు ఈ 3 చాలా ఇష్టం. సో టాప్ 3 ఇవే. సో
ఏమో చూస్తా లైలా మూవీ ఏమో బాగా టాక్ వచ్చినట్టే కదా, టాక్ ఎట్టుంది సుబ్బారావు గారు. సో ఈ వీడియో అయితే, ఈ వీడియో చూసే వాళ్ళకి నా నమస్కారాలు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ నా వీడియోస్ చూసినాక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి మంచి వీడియో వస్తాయి ఈ ఛానల్లో, సో డోంట్ మిస్ ఇట్. సో అలాగే మనోజ్ భాయ్ గేమర్ ఛానల్ కూడా ఒక వీడియో గేమ్ ప్లే వస్తుంది. అది ఏటి గేమ్ అంటే చెప్పిన ఇంతేసా అదో ఎంఎఫ్టీ అదే అంటే చెప్పాను నీకు సాటర్డే సండే చెప్తా, అప్డేట్ వస్తా, ఓకేనా. వస్తే సాటర్డే వస్తుంది కదా, మ్యాక్సిమం సండే వస్తుంది. సండే పెడతా కదా వీడియో మనోజ్ భాయ్ గేమ్ ఛానల్, దాంట్లో డిస్క్రిప్షన్ పెడతా కింద, అదే కామెంట్ బాక్స్లో పెడతా చూసేయండి. కామెంట్ బాక్స్లో పిన్ పెడతాను చూసేయండి. సో don't miss my videos of my both channels, and please don't forget to subscribe my both channels, Manoj Bhai Gamer channel and iPhone Emoji Vlogs. So see you next video. Until then, watch my videos.